ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీ సమస్య ఏదైనా సరే కమెంట్లో పెట్టండి. మీ పేరు, మీ ఊరు తప్పకుండా కమెంట్లో రాయండి. అలాగే ప్రార్థనలోకి వచ్చే ముందే ఏదైనా విషయంలో మీరు జారిపోయారా, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారేమో గ్రహించుకొని అప్పుడు ప్రార్థనలోకి రండి. ఒకవేళ తప్పు మనదే అయితే మనం క్షమాపణ అడగాలి, తండ్రి దగ్గర పశ్చాత్తాపడాలి. అప్పుడే మన సమస్యకి పరిష్కారం వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ ఊర్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటారో తెలియదు, అయినా సరే మా మీద దయించి మా మీద కనికరపడి నా ప్రభా మమ్మల్ని అందరినీ మీతో నా ప్రభు మాట్లాడి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు ఎంతో మంది నా ప్రభు మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు. అయినా సరే మా మీద దృష్టి పెట్టి ఎటువంటి అర్హత లేని మా మీద నా ప్రభు కనికరం చూపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రార్థనలోకి రాలేక బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాలను యేసు నామంలో తొలగించిన ప్రభా ప్రార్థనలోకి వచ్చేలా ఏకీభవించేలా మీ కృప అనుగ్రహించండి. ఏ సమస్యలు, ఏ అక్కరలు, ఏ ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మొదట నా ప్రభా ఎక్కడ బిడ్డలు జారిపోయారు, ఏదైనా విషయంలో తెలుసో తెలియకు నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. వచ్చిన ప్రార్థన అవసరతలను నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని, నేనెంత, నా భక్తి ఎంత నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ సాతాను బంధకాల నుంచి విడుదల కోసం ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల నా ప్రభా అపవాది చేతిలో పడిపోయారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ విషయంలో బలహీనురాలైపోయిందో, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయి నా ప్రభా అపవాది చేతిలో చిక్కుకుందో నా తండ్రి. దయగల దేవ బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఆ బిడ్డకిచ్చి నా తండ్రి, ఆమె క్రియలు, ఆమె మనసంతా సరిచేసి నా తండ్రి యేసు నామంలో సాతాను నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నామయ్యా. నూతన ధైర్యం, నూతన విశ్వాసం, నూతన భక్తిని బిడ్డలకు కలిగించండి అయ్యా. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రార్థించమని అడిగిందో, ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా సరే మీరిచ్చే జ్ఞానం అయితేనే బిడ్డ ఈజీగా రాయగలిగిందయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి, ఈ లోక జ్ఞానం బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదివిన ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా ప్రభు సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి బిడ్డలకు నా ప్రభు మొదట నా తండ్రి మీ మీద ఆధారపడే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పారయ్యా. దయగల దేవా బిడ్డలకు కావాల్సిన మీ జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలో ఆ జ్ఞాపక శక్తిని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు భవానీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఏ అనారోగ్యంతో బాధపడుతుందో మీకు తెలుసు నా తండ్రి, ఏ బలహీనతలో ఉందో మీకు తెలుసయ్యా. అనారోగ్యం నా ప్రభు రావడానికి ఎక్కడ వాక్యం నుండి తప్పిపోయిందో సమస్తము ఎరిగి ఉన్న దేవా తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆమె బిడ్డకు నా ప్రభు అమ్మ నా కూతురికి దగ్గరలో ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు దయగల దేవ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇన్ని చేసిన మీరు నా తండ్రి ఇది కూడా ఖచ్చితంగా చేస్తారయ్యా. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని సిస్టర్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి గృహం కోసం ప్రార్థించమని అడిగిందో, సొంత ఇంటి కోసం నా తండ్రి ఈ లోకంలో మాకు ఎప్పుడు ఏది ఎలా సమకూర్చాలో మీకు తెలుసయ్యా. మీరు నిర్ణయించి పెట్టే ఉంటారు. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా మమ్మల్ని మార్చండి. మొదట మీకు నమ్మకస్తులుగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా.
బిడ్డలకు నా ప్రభ మరి అద్దెల వల్ల నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడుతున్నారేమో నా తండ్రి, ఇంటి ఓనర్లతో నా ప్రభ ఇబ్బంది కలుగుతుందేమో, మీకు తెలుసయ్యా, మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. ఆ బిడ్డకి ఓర్పు, సహనాన్ని, వాక్యం ప్రకారం నడిచే హృదయాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించి బిడ్డల మీద దయించి నా తండ్రి వారి కష్టాన్ని నా ప్రభ చూస్తున్న దేవా, వారి మీద కనికరపడి ఒక మంచి ఇంటిని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ శోభారాణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ ఓర్పు, మీ సహనం, మీ శాంతి, సమాధానంతో మా అందరి కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభ ప్రతి ఒక్కరూ రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి వివాహం కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభ, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని చెప్పిన దేవా, బిడల నా తండ్రి ఆ వివాహాలకు సిద్ధంగా ఉన్నప్పుడు మొదట నా ప్రభ మీ మీదే ఆధారపడాలి. మీ చిత్తానికే వారి జీవితాలు అప్పగించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తంలో జరిగితేనే వారు సంతోషంగా ఉంటారనే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సుజాత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. డిఎస్సి జాబ్కి నా ప్రభ రావాలని ప్రార్థించమన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను, అయినా సరే ఉద్యోగం రావట్లేదని నిరాశ పడిపోతుందయ్యా. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు ఆమె సొంత జ్ఞానం మీద ఆధారపడిందేమో, తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని జ్ఞానం అడగకుండా, మీ జ్ఞానం అడగకుండా నా ప్రభ మా సొంత ప్రయత్నాలు చేయడం తప్పేనయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. ఆ బిడ్డకు కావలసిన ధారాళమైన జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ జ్ఞానం అయితేనే బిడ్డకు నా ప్రభ ఉద్యోగం పొందుకునేది. మీ వద్దకు వచ్చింది కదయ్యా, మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు కదా నా తండ్రి. దయగల దేవా, మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి సౌమ్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డ నా ప్రభ అంత భయంకరమైన అనారోగ్యంతో నా తండ్రి ఎంతో బాధపడుతుందయ్యా. మనుషులందరికీ దూరం నా ప్రభ, మనుషులందరూ నా ప్రభ బిడ్డను దూరం పెట్టిన మనుషులందరూ నా ప్రభ, మనుషులు ఎవరైనా సరే ఆమెను ద్వేషించినా సరే నా తండ్రి ఆ బిడ్డ మీద కనికరపడే దేవుడు మీరే నా తండ్రి. మీ వద్దకు వచ్చింది కదయ్యా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవు. ఆర్థికంగా బిడ్డలు నా ప్రభ ఇబ్బంది పడుతున్నా సరే నా తండ్రి సమస్తము మార్చివేయగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. హెల్త్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు నా తండ్రి ఆ బిడ్డ పడే బాధ నా ప్రభ కళ్ళారా చూస్తున్న దేవా, మీకే స్తోత్రమయ్యా. మా మనసే నా ప్రభ ఎంత బాధపడుతుందంటే మీ మనసు ఇంకెంత బాధపడిందో నా తండ్రి. సున్నితమైన మనసు గల దేవా, సాత్వికమైన మనసు గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ పడే బాధ నా ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా కృప చూపించగల శక్తి, రిపోర్టుని మార్చివేయగల శక్తి, ఆరోగ్యాన్ని నా ప్రభ ఎలాంటి అనారోగ్యాన్ని స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. ఎవరైతే హేళనగా మాట్లాడారు, ఎవరైతే నా ప్రభ తక్కువ చేసి చులకన చేసి మాట్లాడారు నా తండ్రి, అక్కడ వాళ్ళ ముందే ఆ బిడ్డ తల ఎత్తమని అడుగుచున్నాం నా తండ్రి. మీరే నా ప్రభ నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా నా ప్రభ ఆ బిడ్డ జీవితంలో అరికాలు మొదలుకొని నడినెత్తే వరకు నా తండ్రి యేసు నామములో సంపూర్ణ స్వస్థత నా ప్రభ ఇప్పుడే కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నడువు నొప్పితో బాధపడుతున్నప్పుడు నా ప్రభ, అలాగే నా ప్రభ ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. మొదట ఎక్కడ జారిపోయిందో ఆ గ్రహింపు బిడ్డకిచ్చి తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ కూతురికి నా తండ్రి అమ్మ నా బిడ్డ గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు, మిగతా బిడ్డల చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు, కుటుంబం కోసం, భర్త కోసం ప్రార్థించమన్నప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి బిడ్డలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, కుటుంబాల్లో ఎన్నో మనస్పర్ధలు, సమస్తము మార్చివేయగల శక్తి గల దేవ, మేమే ఎక్కడో జారిపోతున్నాం నా తండ్రి. మొదట మమ్మల్ని సరిచేసి నా తండ్రి మీ మాట నుండి తప్పిపోయే మనసు నా ప్రభ మాకు రానివ్వకుండా, ఆలోచన మాకు రానివ్వకుండా మీ అడుగు జాడల్లో జాగ్రత్తగా నడిచే మనసుని మాకు అనుగ్రహించిన తండ్రి. ఆ కుటుంబాన్ని కట్టినా ప్రభ ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వెన్నెల సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ
మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డ ఆధారపడకుండా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఆమె చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ బిడ్డల మీద దయించిన తండ్రి. ఆ ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే సిస్టర్ నా ప్రభ అమ్మ నా భర్తకి ప్రతిరోజు పని దొరికేలా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఎందువల్ల నా ప్రభ పని చేసే ఓపిక అయితే ఉంది, బలమైతే ఉంది, కానీ చేయడానికే పని దొరకట్లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దేవా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి అని చెప్పారు కదా నా తండ్రి. ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ప్రయాస పడుతున్నారు, అక్కడ పని ఉండిద్దేమో, ఇక్కడ పని ఉంటే బాగుండు, ఎవరన్నా పనికి పిలిస్తే బాగుండు అని ప్రయత్నాలు చేస్తున్నారేమో నా తండ్రి. వారి ప్రయత్నాలు నా ప్రభా మీ చిత్తంలో సఫలపరచమని అడుగుచున్న ఒక స్థిరమైన పనిని నా తండ్రి, బిడ్డకు మంచి జీతంతో నా ప్రభా ఆ బ్రదర్కి స్థిరమైన పనిని నా ప్రభా మీరిస్తేనే నా తండ్రి, మా వల్ల ఎవరి వల్ల కానే కాదయ్యా. మనుషులైతే ఒక రోజు ఇస్తారు, ఒక నెల ఇస్తారు, ఒక సంవత్సరం ఇస్తారు, కానీ స్థిరంగా నా ప్రభు బ్రతికినంత కాలం స్థిరమైన పని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా జ్యోతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు మీరున్నారనే ధైర్యాన్ని మొదటగా సిస్టర్కి అనుగ్రహించండి. అమ్మ, మనుషులను నమ్ముకున్నాను, మోసపోయానమ్మా నా తండ్రి, పశ్చాత్తాపడే మనసు ఇచ్చిందే మీరే నా ప్రభా. తెలుసో తెలియకో ఎక్కడ పొరపాటు పడిందో నా తండ్రి, దయతో క్షమించి నా తండ్రి. ఆ బిడ్డ పక్షాన మీరుండి కావలసిన సమస్తము సమకూర్చి నా తండ్రి, బిడ్డలకు కావలసిన నా ప్రభా మంచి జ్ఞానాన్ని మీరిచ్చి మంచి భవిష్యత్తుని బిడ్డల కోసం ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి, అమ్మ నా కూతురు పేరు ప్రేరణ, అమ్మ ఆరోగ్యం బాగాలేదని ప్రార్థించమన్నప్పుడు ప్రేరణ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నాడు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఎగ్జామ్స్ లో మేము ఎంత కష్టపడి చదివినా బిడ్డలకు నా ప్రభా మంచి మీ జ్ఞాపక శక్తి బిడ్డలకు ఇస్తేనే చదివిన ప్రతిదీ గుర్తుండిద్ది కదా నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా, మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రం త్రోసివేయరు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. రాస్తున్న ఎగ్జామ్స్ లో మీరే తోడుగా ఉండి జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించుండయ్యా. అలాగే ప్రభావతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, ఆమె భర్తకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు నా తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నాడు మీకు తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకు ఆ బిడ్డ దారి తప్పుంటే దయతో క్షమించి సరిచేసిన తండ్రి, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పుడు దయతో సరిచేసిన ప్రభా ఆ బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని పూర్తి స్వస్థతను అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే శాంతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా అప్పుల వల్ల బిడ్డలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారయ్యా. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే తెలియదయ్యా, తెలిసే తెలియని జ్ఞానం దయతో క్షమించి నా తండ్రి. ఇప్పుడు అప్పుల భారంతో నా ప్రభా ఎంతో అల్లాడిపోతున్నారు నా తండ్రి. మీరు దయ చూపిస్తేనే నా ప్రభా బిడ్డలు బయటపడతారయ్యా. మీరు కనికరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభా అప్పులన్నీ తీర్చగలరయ్యా. అప్పు తీరే దారి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక నా తండ్రి మానసికంగా వేదనతో ఉన్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు నా తండ్రి. కనీసం నా బాధ చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అని ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు ఎవరైతే ఉన్నారు, యేసు నామములో ఆలోచన తీసివేసి నా తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, నూతన సంతోషాన్ని, నూతన జీవితాన్ని, నూతన విశ్వాసాన్ని నా ప్రభా నూతన ధైర్యాన్ని మా అందరిలో కలిగించమని వచ్చిన ప్రార్థన అవసరతను మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.